హాయ్ అండి. నమస్తే ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ స్పందన. అసలు నాకు ఎస్ మా ఎస్ అమ్మ, ప్లీజ్ మా మేడం. నాన్న జన్మనిస్తే ఈ కంపెనీ నాకు ఇంకొక జన్మనిచ్చిందండి. నిజంగానే వాస్తవంగా చెప్తున్నాను. నాకు ఈ కంపెనీ లేకపోతే నా లైఫే లేదండి. ఇట్లాంటి మంచి కంపెనీలోకి నాకు మాట్లాడిచ్చిన పాల్ బాలాజీ అన్నకి ఫస్ట్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లైన్ అన్నకి, జూమ్ లో మాకు కసి నింపి మమ్మల్ని ముందుకు తోస్తున్న శ్రీనివాస్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మాకు మంచి అప్లైన్ వచ్చాడండి. అసలు మనీ అనేది అడుగడుగునా మోటివేషన్ ఇస్తూ చిన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటూ డైలీ జూమ్ సెక్షన్స్ అటెండ్ అవ్వమని డైలీ కాల్ చేసి విసిగిస్తాడండి. విను విను అని ఆ జూమ్ వల్లనే నేను ఇంత మోటివేషన్ అయ్యి ఇంత సక్సెస్ అయ్యగలిగాను. మనీ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఇంత మంచి లైఫ్ నాకు ఎక్కడా లేదు. నేను చాలా కష్టపడి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. 10,000 కూడా నేను చాలా ఇబ్బందులు పడిన డేస్ ఉన్నాయి. 10 గంటలు జాబ్ చేసి 12 గంటలు జాబ్ చేస్తే కూడా 10,000 అండి నాకు జీతం వచ్చేది. అట్లాంటిది నాకు నచ్చిన టైంలో నేను ఇంట్లోనే ఉండి నా బేబీని చూసుకుంటూ, నాకు 4 ఏళ్ల బాబు ఉన్నాడండి. ఆ బాబుని చూసుకుంటూ ఆ ఇవన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ నాకు నచ్చిన టైంలో నేను దీన్ని చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ బాస్ లేడండి, మనకు మనమే బాస్. ఇక్కడ మనకు నచ్చిన టైంలో జాబ్ చేసుకోవచ్చు. బయట 8 గంటలు మనం అంత కష్టపడతాం కదా, ఇక్కడ గంట కష్టపడడానికి ఎందుకు ఆలోచిస్తామో నాకు అర్థం కాదండి. ఇంత మంచి నాకు ఇప్పటికీ 3,50,000 సంపాదించుకోగలిగానండి ఈ కంపెనీలో నేను వచ్చి. బయట 8-10 గంటలు కష్టపడితే గానీ 10,000 ఇయ్యడు. అట్లాడిది ఇక్కడికి వచ్చాక మనకు నచ్చిన టైంలో ఒక గంట సేపు మనం కష్టపడినా కూడా ఇంత మంచి లైఫ్ వచ్చింది. ఇంత మంచి లైఫ్ డిజైన్ చేసిన లైన్ అన్నయ్యకి ఇట్లాంటి కంపెనీ మన దీంట్లోకి తీసుకొచ్చిన నిజంగానే చాలా 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 హ్యాపీగా ఉందండి. నాకైతే మాటలు వస్తలేదు. నేనేం చేయలేదండి. స్టార్టింగ్ నేను జాయిన్ అవ్వడం నాకు హెల్త్ బాగాలేదు. స్టోన్స్ ఉన్నాయండి, గాల్ బ్యాడర్ స్టోన్స్ ఉన్నాయి. దానికోసం తీసుకొని వాడాను. నాకు వేటి మీద ఫస్ట్ నమ్మకం లేదు. చాలా కంపెనీస్ చేసాంలే, ఇదేంది ఇది సుత్తి అనేసి అనుకున్నాను. ఇది వాడాక అనిపించింది నాకు స్టోన్స్ తగ్గాయండి. 2.5 months లోనే నాకు స్టోన్స్ తగ్గడం మొదలయ్యాయి. మా మామయ్య కూడా ఇచ్చాను. డయాబెటిక్ అండ్ వితౌట్ టాబ్లెట్ తో ఇప్పుడు బతకగలుగుతున్నాడు. నాకు ఎంత హ్యాపీ అండి. హాస్పిటల్కి వేలకు వేలు తగిలేస్తున్నాం. అట్లాంటిది ఇప్పుడు ఏ టాబ్లెట్ లేకుండా మా మామ డయాబెటిక్ తగ్గిందండి. 350, 372 ప్లేస్లో మా మామయ్యకి 170 ఉంది ఇప్పుడు. విత్ తినక ముందు అయితే 105 ఉందన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందండి నా లైఫ్. ఇంకా ఎంతకన్నా ఏం కావాలా? మన ఇంట్లో వాళ్ళు బాగు చేసుకోగలుగుతున్నాం, డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాం, 10 మందికి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాం. ఇంక ఇంతకన్నా ఏం కావాలండి? ఇందులో తప్ప ఎక్కడుందండి ఈ సంతోషం? అసలు ఎక్కడా లేదండి. ఇటువంటి హ్యాపీనెస్, ఇటువంటి సంతోషం, ఇటువంటి జాబ్, 10 మందికి సమాజ సేవ చేసుకుంటూ, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ చాలా అద్భుతాలండి. నేను చాలా మంది లేడీస్ ని సెలెక్ట్ చేసుకోగలిగాను. నా టీంలో మంచిగా లేడీ డైమండ్స్ అండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడమే డైమండ్ అండి. ఇది ఒక పెద్ద డైమండ్. మన సక్సెస్ కి 15 స్టెప్స్ అండి. దీంట్లో 4 స్టెప్స్ నేను ఫినిష్ చేసేసాను. నా టీం వాళ్ళ నుంచి 30 మందిని నాకు ఫినిష్ చేపిస్తున్నాను. ఇట్లా 100 మందిని నేను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ లైఫ్ చూపించాలని అనుకుంటున్నాను. హౌస్ వైఫ్లకి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. హౌస్ వైఫ్లంతా డైలీ కష్టపడండి. జాబ్ లో అయితే మనం డైలీ కష్టపడతాం కదా, అట్లే దీంట్లో కూడా కనీసం ఇది మనది అనేలాగా అనుకొని డైలీ చేయండి. అదండి నేను చెప్పదలుచుకుంది. డైలీ 10 మంది కన్నా కాల్ చేయండి. జూమ్ అటెండ్ చేయించండి. దీంట్లో మెయిన్ సక్సెస్ ఏమంటే జూమే అండి. జూమ్ కూర్చోబెట్టగలిగితే చాలు, ఈజీగా సక్సెస్ అయిపోతాం. నేనేం చేయలేదండి. డైలీ 10 మందికి కాల్ చేస్తాను. ఆ 10 మందిని నేను జూమ్ లో ఉండేలాగా చూసుకుంటాను. వాళ్ళు ఫాలోఅప్ చేస్తాను. నవ్వుతూ మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కోపంగా ఏమొద్దు. మనం ఏదైనా నవ్వుతోనే సాధించగలుగుతాం. ద్వేషంతో ఏది సాధించలేము, ఏది ముందుకు కూడా పోలేము అనమాట. ఏదైనా మన లవ్తోనే పంచగలుగుతాం, లవ్తోనే చేయగలుగుతాం. మాట్లాడేది 5 నిమిషాలైనా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడండి. వాళ్ళంతా మన ఫ్యామిలీ అన్నమాట. మనం నమ్మి వచ్చినప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ లాగా భావించండి. అంతే నేను చెప్పదలుచుకుంది అదే అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన న్యూ యంగ్ కంపెనీకి నేను ఎప్పటికీ నేను చాలా థ్యాంక్స్ఫుల్ గా ఉంటాను. నేను ఎప్పుడు ఈ కంపెనీ వదలను. నేను వేల మందికి దీంట్లో ఉపాధి కల్పించడానికి వచ్చాను. వేల మందికి హెల్త్ బాగు చేయడం కోసం వచ్చాను. ఇంట్లో కూర్చొని నేను ఒక హాస్పిటల్ అని ఫీల్ అవుతున్నాను. దీన్ని హాస్పిటల్ లాగా ఫీల్ అయ్యి మొత్తం సమాజ సేవ చేయగలుగుతున్నాను. ఫోన్ తోనే చేయగలుగుతున్నాను. బయట ఇప్పుడు దాకా ఎక్కడ పోలేనండి. నాకు 9th month ఇప్పుడు. ఇంట్లో కూర్చొని ఇంత మంచి అవకాశం చేసుకోగలుగుతున్నాను. ఇంతమంది సేవ
ఉపాధి కల్పించగలుగుతున్నాను. నాకు అమ్మా నాన్న లేని లోటు ఇప్పుడు అనిపించట్లేదండి. అంతా నాకున్న నా డౌన్ లైన్స్, నా అప్ లైన్స్ అంతా నాకు అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న వాళ్ళే అండి. చాలా బాగా చూసుకుంటారండి నన్ను. చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. వీళ్ళంతా నేను మా అమ్మ మా నాన్న చూసుకుంటున్నాను. అదే నాకు ఆనందం అండి. థ్యాంక్ యూ అండి. స్పందన గారు, థ్యాంక్ యూ మేడం. చక్కటి సందేశాన్ని ఇచ్చారు.